ప్రభుత్వం ప్రకటించబోతున్న జాబ్ క్యాలెండర్లో యూనివర్సిటీలోని ఖాళీల భర్తీ అంశం లేదట. వర్సిటీలోని టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా బిల్లు తయారు చేసింది. కానీ ఆ బిల్లు పైన అప్పటి గవర్నర్ తమిళిసై సంతకం చేయకుండా కేంద్రానికి సిఫారసు చేయడంతో పెండింగ్లో ఉన్నదట. సో ఆ జాబ్స్ని ఇంక్లూడ్ చేయట్లేదట. ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. నా ముందు చెనగాని దయాకర్ ఈ చర్చలో పాల్గొంటున్నారు. సో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో తను ఉస్మానియా యూనివర్సిటీ అండ్ దాంతోపాటుగా మైక్ ఉందా, సో దాంతోపాటుగా తను కాంగ్రెస్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ యూత్ విభాగంలో. నమస్తే బ్రదర్. సో ఏం జరుగుతున్నది ఇప్పుడు? మీరు జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఈ వార్త మీద ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. అంటే వీళ్ళు జస్ట్ వాళ్ళకున్న సమాచారంతో రాసినట్టున్నారు. 18,000 పోస్టులతో భర్తీకి ప్లాన్ అని అంటున్నారు. సో ఐ థింక్ మేనిఫెస్టోలో మీరు 2 lakhs అన్నట్టున్నారు కదా 1 year లోపు. 5 years లోపు మనం ఏదైతే ప్రకటించినామో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తాం. ఓకే, ఏంటంటే అసలు అన్ని నోటిఫికేషన్లు ఇలా జరుగుతున్నటువంటి నిరుద్యోగులు 2022లో గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఇప్పుడు కేసీఆర్ హయాంలో పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి, నిర్వహించే పరీక్షలు కూడా లీకేజీలు అవుతున్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ కేసీఆర్ హయాంలో మేము ఏ పరీక్షలు రాసినా కూడా మాకు సరైన ఫలితాలు రావనే ఉద్దేశంతో అన్ని పరీక్షలు బైకాట్ చేశారు. అప్పుడున్నటువంటి మనం కాంగ్రెస్ పార్టీ కూడా దాని నిరుద్యోగుల పక్షాన పోరాడినటువంటి సందర్భంలో ఇప్పుడు పాత నోటిఫికేషన్లు కాబట్టి ఇప్పటికే నిరుద్యోగిత చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఈ పరీక్షలు మీరు సిద్ధంగా అండి. ఎక్కడ కూడా డేట్ పరీక్షలు వాయిదా వేసే పరిస్థితి లేదు. ఈ 10 రోజులలో మనం జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతా ఉన్నాం. దీని ద్వారా ఏంటంటే ప్రతి 6 నెలలకు రిటైర్డ్ అయ్యే పదవి విరమణ పొందే ఉద్యోగి వివరాలు కూడా అందులో పొందుతుంది. ప్రతి ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. అసలు 10 ఏళ్ల కాలంలో మనందరం కూడా అన్ని పార్టీలు కూడా జాబ్ క్యాలెండర్ కోసమే కదా మనం పోరాటం చేసింది. ఇవాళ మేజర్గా వచ్చే డిమాండ్ కూడా జాబ్ క్యాలెండరే కదా. నీకు జాబ్ క్యాలెండర్ మనం ఒకసారి ఏర్పాటు చేస్తే ఉద్యోగాల ప్రక్రియ అనంతరం జరిగిపోతుంటుంది. ఇక దాని గురించి ఒక పెద్ద పోరాటాలు ఆందోళన ఉండవు. ఇక నేను అనేది టీజీపీఎస్సీ దాని ప్రక్రియ దాన్ని చేపడుతుంది. ఇప్పుడు వీళ్ళు కొంతమంది దీక్ష చేస్తున్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు ఒక 4-5 పాయింట్స్ ఏదో పెట్టుకున్నారు. 1:100 గ్రూప్ 1 ఇది జరగాలి, మెయిన్స్కి అర్హత ఇవ్వాలి అని ఒకటి అడుగుతున్నారు. 46 జీవో గురించి అడుగుతున్నారు. అండ్ మేజర్గా వాళ్ళు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్టులు మెగా డిఎస్సి వేసి కొంత వాయిదా వేయండి, ఒక 2 నెలల ఎగ్జామ్, మాకు వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ సమయంలో అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇవి ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు? అంటే మనం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ పైన ఒక దాని కసరత్తు జరుగుతూ ఉంది. ఒక మేధావులతోని కోదండరామ్, అరగోపాల్ అందరితోని. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. మనం ఒక జాబ్ క్యాలెండర్నే ప్రతిదీ మనం భర్తీ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. వీళ్ళు ప్రధానంగా కొంతమంది ఏంటంటే అశోక్ లాంటి వాళ్ళు, జడ్సన్ లాంటి వాళ్ళు ఏంటంటే నిరుద్యోగుల వంచన చేరి వాళ్ళని ఉన్నటువంటి మైండ్ సెట్ ఖరాబ్ చేసి వీళ్ళు లీడర్లు కావడం కోసం వాళ్ళని చెడగొడతా ఉన్నారు. వాళ్ళ పరీక్షలు రాయకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీక్షలలో కూడా దొంగ దీక్షలు ఉన్నాయి. మీరు ఆలోచన చేస్తే ఏం దీక్షలు అండి నాకు అర్థం కాకూడదు. పొంతన లేని దీక్షలు, ఏడబడితే ఆడే కూర్చున్నాడు, ఏం మాట్లాడు. ఇప్పుడు జడ్సన్ ఉన్నాడు, జడ్సన్ ఒక్కడు ఏం చేయగలుగుతాను నేను అనేది వాస్తవాలు మాట్లాడాలి. సరే ఇప్పుడు జడ్సన్ ఒక్కడైనా కూడా ఆయన చెప్పేది పరిగణలోకి తీసుకోవచ్చు కదా. ఆయన చెప్తున్న మాట ఏందన్నది, ఆయన చెప్తున్న విషయం ఏందన్నది మీరు ఆలోచించాలి కదా. ఇవి పాత నోటిఫికేషన్లు, కొత్తవి కాదు. కొంతమంది ఉన్నటువంటి కొత్త పిల్లలు కూడా వచ్చి మాకు ఈ వాయిదా అయ్యేది పరీక్షలు నిర్వహించండి ముఖ్యమంత్రి దగ్గర, ప్రభుత్వం దగ్గర కూడా వస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పుడే ఫిల్ చేస్తే మరి వచ్చే పిల్లలకు మా పరిస్థితి ఏందన్నది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేస్తారు సార్, మరి మా పరిస్థితి ఏంది? మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నాం కదా. వీళ్ళేమో పాత వాళ్ళు అంటున్నారు, మరి మా కొత్త వాళ్ళ పరిస్థితి ఏంది? అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నాం కదా, మా పరిస్థితి ఏందనేది వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. ఇరు పక్షాలకు సంబంధించి కూడా అదే నేను అనేది కొత్త మెరిట్ పిల్లలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళకు మొన్న ఇది 2022 పాత ఉన్నటువంటి పోస్టులు రిక్రూట్మెంట్ కాబట్టి దానికోసం మనం నిర్వహించాలనేది ఆలోచన నేను అనేది. నువ్వు పోస్టులు పెంచాలన్నా ఇంకేది లేదన్నా జాబ్ క్యాలెండర్ ద్వారానే మీరు చూసుకోండి. జాబ్ క్యాలెండర్ ద్వారానే మరిన్ని పోస్టులు పెంచి ఒక జంబోగా ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. మరి ఇంతకాలం ఎందుకు 7 నెలల సమయం మీకు పట్టింది? మీరు ముందుగానే కొంత కసరత్తు చేసి నేనేమంటే ఇప్పుడు ఇంతవరకు రాకపోయేది కదా. ఇప్పుడు ఏ పిల్లలు వెళ్ళి, అభ్యర్థులు వెళ్ళి కేటీఆర్ని వెళ్ళి కలిసి వాళ్ళు అడగాల్సిన సిచ్యువేషన్. మోతిలాల్ దగ్గరికి కేటీఆర్ లేకపోతే హరీష్ రావు మోతిలాల్ దగ్గర అదే అంటున్నారు. వాళ్ళు కూడా ఎందుకు రావాల్సిన సిచ్యువేషన్ మీరు కల్పించాలా? వాళ్ళకి వాళ్ళకు ప్రజల్లో చీకొట్టిన తర్వాత, ప్రజలు బొందబెట్టిన తర్వాత నిరుద్యోగులు అనేది వాళ్ళకు ఒక ఆయుధంగా కనపడతా ఉంది. వాళ్ళ రూపంలో ఒకసారి మనం మళ్ళీ ప్రజల్లోకి రావాలనే ఆలోచన చేస్తూ ఉంది. నిరుద్యోగులు ఎప్పుడు కూడా ఒక నిర్మాణంగా లేకపోతే ఒక కన్స్ట్రక్టర్ ఉండరు. వాళ్ళు
వాళ్ళు ఒక చెల్లా చెదురై ఉంటారు. వాళ్ళకు ఎప్పుడు కూడా ప్రతి ప్రభుత్వం మీద ఆశలతో ఉంటారు, ఇంకా రావాలి ఇంకా రావాలని. మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళకి తక్కువే అవుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాన్ని, వాళ్ళ యొక్క డిమాండ్ పరిగణలోకి తీసుకుంటది. వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తుంటే వాళ్ళకు ఒక అవకాశంగా ఉంటది. కాబట్టి వాళ్ళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా వీళ్ళే మాట్లాడారు కదా, వాళ్ళే జాబ్ క్యాలెండర్ కోసం వాళ్ళే మాట్లాడారు. మరి వాళ్ళు చెప్తుందని మనం ఇవాళ డిమాండ్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. గాంధీ హాస్పిటల్ని ఒక రాజకీయ వేదిక చేసుకుంటారు. ఒక 8 రోజులు దాన్ని ఒక రాజకీయ వేదిక అందరూ. మొన్న గాంధీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా నిరుద్యోగుల కంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. అంటే విద్యార్థుల మైండ్ సెట్ ఇచ్చేస్తా ఉన్నారు. అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసేదే వీళ్ళు. గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇదే లైన్ తీసుకుంటారా, లేకపోతే మీరు మాట్లాడే దాంట్లో ఉన్న జెన్యూనిటీ ఉందని అనుకుంటున్నారు? జెన్యూనిటీ అంటే ఎట్లా నేను అనేది, ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది, పోస్టులు పెంచమంటారు. ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఏమంటే జాబ్ క్యాలెండర్ ద్వారా నీకు ఉద్యోగాలు వస్తాయన్న ఇదే లాస్ట్ అని చెప్పట్లేదు కదా ప్రభుత్వం. నేను అనేది నువ్వు పరీక్ష గతంలో 500 పోస్టులతో 400 పోస్టులతో గ్రూప్ 2 రాయలేదా, గ్రూప్ 1 రాయలేదా? మరి ఇప్పుడు రాయడానికి ఇబ్బంది ఏంటి నేను అనేది? ఇవంతా ఉన్నటువంటి అశోక్ లాంటి వాళ్ళు, జడ్సన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక కుట్ర చేయడం నేను అనేది. దీనివల్ల ఒక విద్యార్థులకు ఒక మైండ్ సెట్ చేసి వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి, ఓ రాజకీయం చేయడానికి. మీరు ఒకసారి ఆలోచన చేయండి, 2012లో కానీ 2013లో కానీ గతంలో కానీ లేకపోతే 2014లో కానీ మనం 500, 600 అతి తక్కువ పోస్టులతో కూడా పరీక్షలు రాసినాం కదా నేను అనేది. అప్పుడు ఏం పోరాటాలు ఉద్యమాలు లేవు కదా మరి నేను అట్లా అనుకుంటే. ఓకే, అందరూ అదే పోస్ట్ పోన్ అని కమెంట్స్ పెడుతున్నారు. జాబ్ క్యాలెండర్ తర్వాత ఫస్ట్ అయితే మేము ఎగ్జామ్ రాసే విధంగా మమ్మల్ని. నేనేమంటున్నాను నిరుద్యోగులందరికీ, మీరు మొదటగా ఫస్ట్ పరీక్షలు రాయండి. ఈ ఆందోళన వల్ల, ఈ దీక్షల వల్ల, ఈ ఉన్నటువంటి రాజకీయాలు చేసి ఒకడు ఎమ్మెల్సీ కావడం కోసం, ఒకడు ఎంపీ కావడం కోసం, ఒకడు ఎమ్మెల్యే కావడం కోసం, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కోసం మీరు బలి కావద్దు. నేను అంటున్నాను, మీకు రాజకీయ రంగు పూసుకోవద్దు. మీరు చూడండి, ఇప్పుడు కొత్తగా ఎవరు నిరుద్యోగుల గురించి బాగా ప్రభుత్వాన్ని తిడితే, లీడర్ని తిడితే ఓ లీడర్ అవుదామని ఎక్స్పోజ్ నేను అనేది. ఇప్పుడు మోతిలాల్ నాయకుడు మన దాకా దీక్ష చేసిండు, వాడికి ఒక లీడర్ కావాలని ఆకాంక్ష తప్ప నిరుద్యోగులకు న్యాయం చేయాలని కాదు, దీన్ని ఇది చేయాలని నేను అనేది. గతంలో వాడు పెద్ద ఎప్పుడు కీరోలు చేసి వివరాలు చేసి ఒక విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి సందర్భం లేదు. ఏదో ఒక బర్నింగ్ అయ్యే ఇష్యూ ఉంటే దాన్ని మీదేసుకోవాలి, కూర్చోవాలి. వాళ్ళందరూ కూడా నా గురించి మాట్లాడతారు కదా. మీరు కూడా గతంలో చేసినాం. నేను అంటూ చిన్నప్పటి నుంచి మేము విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాము. ఇప్పుడు ఒక పార్టీ నిర్మాణంలో ఉన్న వాళ్ళం. వీళ్ళు ఏంటంటే వ్యక్తిగత ఎజెండాతో పోతారు. మేము బలమూరి వెంకట్ కానీ అందరం కలిసి అందరం యూనివర్సిటీ నాయకులు అందరూ మోతిలాల్ దగ్గరికి వెళ్ళాం. మోతిలాల్ అనేటువంటి ఏం చేయాలి, ప్రభుత్వం నీకు అన్ని రకాల నీ డిమాండ్స్ పరిగణలోకి తీసుకుంటుంది, రండి మనం ప్రభుత్వంతో మాట్లాడదామంటే రాడు. నేను అనేది నేను చచ్చిపోయిన ఈయన కూర్చుంటా అంటాడు. నేను ఏం మొండి, నీ వ్యక్తిగత ఏజెండా అయింది. ఏదైనా ప్రభుత్వమే కదా పరిష్కరించేది, నీకు నువ్వు కాదు కదా. నువ్వు డిమాండ్ చేసేది కూడా ప్రభుత్వం పైనే కదా. ప్రభుత్వమే నీ డిమాండ్ పరిష్కరిస్తుంది, మాట్లాడుకుందాం అంటే కూడా నువ్వు రాకపోతే ఎట్లా? మరి నీ వ్యక్తిగత ఎజెండానే కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగత ఎజెండాతోని ఒక పేపర్లో మీడియా కోసం లేకపోతే నిరుద్యోగులలో రగులుతుంది కాబట్టి దాన్ని మనం ఓన్ చేసుకోవాలనే ఆలోచనతో తప్ప ఎవరికి దీర్ఘకాలికంగా దీన్ని ఒక సొల్యూషన్ పరిష్కారం దిశగా మనం ప్రభుత్వానికి మనం నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా ఉందాం. ఏదైనా విషయం చెప్పకపోతే మనం అందరం పోయి చెప్దాం, వివరిద్దాం. కాకపోతే ఈ ఎజెండాతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇప్పుడే చెప్తా ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా, నిజంగా ఎలాంటి రాజకీయ రంగు లేకుండా నిజాయితీగా చదివే పిల్లలు, నిరుద్యోగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది. వచ్చి ఆల్రెడీ రోజు మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని, మన ప్రభుత్వ సలహాదారులు అందరూ కలుస్తూ ఉన్నారు. విజ్ఞప్తులు, సార్ ఇట్లంటే ఓకే ఎట్లా రకరకాల మనుషులు వచ్చి కలుస్తారు. మరి వీళ్ళు ఎందుకు కలవరు? వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఇట్లనే మండుతూనే ఉండాలి. మండుతుంటే వీళ్ళు చలి కాసుకుంటారు. నీకు ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ నాయకులు కూడా మంచి చలి కాసుకుంటారు. నిరుద్యోగులు చచ్చిపోతే వాళ్ళకి పండగ, నిరుద్యోగులు దీక్షలు చేస్తే వీళ్ళకి పండగ. ఏంటండి నాకు అర్థం కాక 10 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏంది? తెలంగాణ మీ నిర్వాహకం వల్ల కేటీఆర్, హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే అమాలి పని చేసుకోవాలని నీచంగా మాట్లాడినప్పుడు మరి ఎందుకు ఖండించలేదు? నేను ఇవాళ మోతిలాల్ దీక్ష గుర్తొచ్చింది. మురళీ ముదిరాజు ఆయన నియోజకవర్గమే కదా, గజ్వేల్ నియోజకవర్గ సంబంధించే. మరి యూనివర్సిటీలో చచ్చిపోయాడు. మరి చచ్చిపోయిన బిడ్డకు ఆ రోజు ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు నష్టపరిహారం వేయలేదు? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం వేయలేదు? అర్ధరాత్రి 12 గంటలు అందరం అక్కడే ఉన్నాం. 2 గంటలు 2000 పోలీసులతో పెట్టి బలవంతం మళ్ళీ తెల్లారితే శవాన్ని పోనీయరు కాబట్టి అరాచకం చేసి తీసుకెళ్లారు. మరి అప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడు హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మాట్లాడు? నేను అంటున్నా. ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి? అసలు ఇష్యూనే లేదు, ఇష్యూ లేకపోయినా వీళ్ళు గొడవ చేస్తారేనా? ఇష్యూ ఉందనుకో. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇందులో తయారై దీన్ని ఒక డైవర్ట్ చేస్తా ఉన్నారు. దీన్ని పరీక్ష రాయాలి. ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఉన్న వాళ్ళని మీరు అడ్రస్ చేయాలి కదా. వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను పిలుస్తుంది, మాట్లాడుతూ ఉంది. ఒకటే
అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఉన్నటువంటి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శించే ఆ, వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది, అందులో విధి విధానాలు చూసుకోండి, ప్రతి ఖాళీలని భర్తీ చేస్తుంది. ఈ వారం 10 రోజులలో క్యాలెండర్ ద్వారానే ప్రతి భర్తీని ఇచ్చేస్తూ ఉంది. మీరు ఏదైనా ఆలోచనలు ఉన్నా, మీరు ఏదైనా పంచుకోవాలంటే మీరు ప్రభుత్వం ఉంది మాట్లాడవచ్చు, మంత్రులు ఉన్నారు, మీరు జాబ్ క్యాలెండర్ దాన్ని మీరు అమల్లో తీసుకురావాలనేది ప్రధానమైన డిమాండ్ తప్ప ఈ గ్రూప్ 2 పెంచి గ్రూప్ 3లు పెంచి ఇవన్నీ కాదు. ఇప్పుడు మనం పోస్టులు ఉంది, ప్రభుత్వం ఎందుకు మీరు ఓ 2000 అని రాసుకుంటాడు, ఓ 3000 మీరే రాసుకుంటే నడుస్తుందా? నేను మీరే డిమాండ్ చేసుకుంటే నడుస్తుందా? ఓ 2 నెలలు అంటారు. మీరు మొన్న కొంతమంది వచ్చారు, మాకు పోస్టులు కూడా పెంచొద్దు వాయిదా అంటారు. ఇంకోళ్ళు వచ్చి పోస్టులు పెంచాలి, మాకు వాయిదా ఇవ్వకుండా పోస్టులు పెంచి చేయండి అంటారు. భిన్న అభిప్రాయాలతో ఉన్నారు నిరుద్యోగులు కూడా. వాళ్ళు కూడా ఒక యూనిటీగా, ఒక పెద్ద సంఘంగా, ఒక శక్తివంతంగా లేరు, రకరకాల ఆలోచనతో ఉన్నారు. నీకు మెరిట్ విద్యార్థులు కొంతమంది ఫోన్ చేసి చదివే అన్న ఇప్పటికీ చాలా ప్రెస్టేజ్ అయింది, మీరు ఏది పెడితే అది పెట్టండి, మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం కొంతమంది చెప్తా ఉన్నారు. అజ్ఞాతం నుంచి ఫోన్ చేసి మా పేరు చెప్పొద్దు దయచేసి అని. రకరకాల భిన్నమైన ఆలోచనలతోని నిరుద్యోగులు ఉన్నారు. దాన్ని వాళ్ళు ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, కొంతమందిగా ఈ నిరుద్యోగులలో కొంతమంది దాగి ఉన్నటువంటి దళారులు కూడా, వీళ్ళందరూ కూడా దాన్ని ఒక రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని. సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఇంతకి? మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు క్లారిటీగా తేదీలు పెంచే ఇప్పుడున్న నోటిఫికేషన్లకి కొత్తగా ఏమి యాడ్ చేసేది లేదు, డేట్లు పోస్ట్ పోన్ చేసేది లేదు. లేదు, మీరు సిద్ధంగా అండి, మానసికంగా సిద్ధంగా అండి. ఈ ఊబిలో కొట్టుకోపోకండి. జాబ్ క్యాలెండర్ వస్తూ ఉంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాజకీయాలలో పోయి ధర్నాలు చేసి మీకు దీక్షలలో పాల్గొని ముట్టళ్ళని ఒక అదనంగా మీరు పోలీసుల మీద రాళ్ళేసి కేసులు పెట్టుకొని తర్వాత మీ జీవితాలు, మీకు విలువైన జీవితం, రైతు బిడ్డలు గ్రామాల నుంచి వచ్చి కోటి ఆశలతో చదువుకోవాలనుకున్న యువత నేను అనేది ప్రధానంగా, మీరు ఈ ఊబిలలో వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలకు మీరు ఇంకో రకరకాల ఊబిలో పోవద్దు నేను అంటా ఉన్నాను. ప్రభుత్వం మీ ఉన్నటువంటి ఆవేదనని, మీ డిమాండ్ని సీరియస్గా తీసుకుంటుంది. మిమ్మల్ని ఏదో గాలికి వదిలేయట్లేదు. ప్రతి బాధ్యత ఉంది కాబట్టి గాంధీ భవనం పోయిన మోతిలను ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా ఒక ఎమ్మెల్సీ గారిని తీసుకొని మాలాంటి అధికార ప్రతినిధులు జనరల్స్ అందరం పోయి ఓ ప్రభుత్వం మాట్లాడి నువ్వు రాదు రేపు తెల్లారి మన ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం, నీకు ఎందుకు ఈ బాధ అని మాట్లాడిన పరిస్థితి గతంలో ఉందా? మీరు 7 రోజుల తర్వాత పోతే ఏముంది, ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా ఎండింగ్కి వచ్చిన తర్వాత 7 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. 1-2 డేస్లోనే వెళ్ళిపోతే అయిపోయేది కదా. 7 రోజుల నుంచి మోతిలాల్తో ప్రయత్నం చేస్తున్నాం, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం ఫోన్లో కూడా. తమ్ముడు నువ్వు ఆలోచించే ఎందుకు ఆవేశంగా పోకునే అనేది, నువ్వు దీక్ష చేసింది న్యాయబద్ధమైందే కావచ్చు, కానీ దీన్ని అడ్వాంటేజ్గా వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. అర్థం చేసుకో, నువ్వు కష్టపడుతున్నావు, నిరుద్యోగుల పక్షాన నువ్వు ఒక సఫరే చేస్తున్నావు, కానీ అవతల గోతికాడి నక్కలు ఉన్నాయి, వాళ్ళు నిన్ను బలిపశం చేసే ప్రమాదం ఉంది. రైట్. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు కూడా మేము అనేది ఏంటంటే, మీరు ఊబిలో పోకండి, ఈ రాజకీయాలలో రాకండి. ప్రతిదీ ఇప్పుడు మీకే భిన్న అభిప్రాయం లేదు, మీరందరూ ఏకంగా ఉండి ఒకే నినాదంతో ఉన్నారా? లేరు కదా, మీలో కూడా కొన్ని ఆలోచనలతో ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం మీకోసం చిత్తశుద్ధితో ఉంది ఇలా కాంగ్రెస్. 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండరింగ్ చేసి ప్రతి ఖాళీని భర్తీ చేసి నీకే కనపడుతుంది కదా స్క్రీన్లో. ఎవరు ఖాళీ 6 నెలల ముందు కూడా తెలుస్తుంది, ఈ ఉద్యోగ ఖాళీ కానీ ఆ ఉద్యోగ విరమణ అయిపోగానే నాకు జాబ్ వస్తుందని నీకు విశ్వాసం కలుగుతుంది. మనం ఏదైతే 32 సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే సాధ్యం కాలేదు జాబ్ క్యాలెండర్ అనేది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎందుకు చేయలేదు జాబ్ క్యాలెండర్? ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఎందుకు చేయలేకపోయారు? ఒక అనుభవమైన టీముతోని ఒక మేధోమదనం జరిగి మేధావులతో కూడా కూర్చొని మాట్లాడి ఒక పెద్ద ఎత్తున మీరు చూడండి, తర్వాత నిరుద్యోగులు కూడా సంబరానికి సిద్ధమవుతారు. దాని వాల్యూ వాళ్ళకి తెలియదు. సంబరాలు చేసుకుంటారు, లేకపోతే రోడ్ల మీద పెద్దగా చేస్తారో ఏందని చూడాలి. ఇంతకు మీకు ఏమైనా పదవులు ఉన్నాయా మరి కాంగ్రెస్ లో? ఇట్లాంటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు కదా. 100% ఉంటుంది. కష్టపడే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. కష్టానంతా ఎత్తుకపోతున్నట్టున్నారు కదా కేశవరావులు, దానం నాగేందర్లు, చాలా మంది పార్టీ చేసిన ఆయన ఒక మాజీ సిడబ్ల్యూసి, మాజీ పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన ప్రాణం అంతా ఇక్కడే కొట్టుకోపోతుంది. తాత్కాలికంగా కేసీఆర్తో పోవచ్చు, కానీ ఆయన చచ్చిపోయేటప్పుడు 3 రంగుల జెండాతో చచ్చిపోవాలనేది ఆయన ఆశయం కాబట్టి తిరిగి కాంగ్రెస్కి వచ్చాడు. ఇప్పుడు అదే మాట మాట్లాడింది, నా జీవితం ఏం పదవి అయితే ఉంది కదా, కూర్చుంటాడా? ఇప్పుడు ఆయన ఆల్రెడీ 80 సంవత్సరాలు కావాల్సిన పదవులు అనుభవించిండు. నామినేటెడ్ పోస్టులు లేదు కదండి, వస్తాయి ఇప్పుడు వచ్చే దశలో. మరి ఇంత పెద్ద పోరాటాలు చేసిన మీలాంటి ఎందుకు సైలెంట్గా ఉంది మీ ఓయూ అంతా? పోయాడ కూర్చోవచ్చు కదా ఓ దగ్గర. పార్టీని నమ్ముకున్నాం, పార్టీ కోసం పనిచేసినాం, పార్టీ అధికారం కోసం పనిచేసినాం. మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు, పార్టీ గుర్తిస్తుంది. ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం వాళ్ళందరికీ ఉన్నటువంటి పార్టీకి ఒక విశ్వాసం ఉంది, వాళ్ళందరికీ న్యాయం చేస్తుంది. నిరుద్యోగులుగా మిగిలిపోరంటారు. పొలిటికల్ ఎందుకంటే నిరుద్యోగులుగా బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు ఫస్టే చెప్పారు, మేము పాలకులం కాదు సేవకులం అని.
కష్టపడ్డ వాళ్ళని మీ దగ్గరికే పదవులు వస్తాయి, మీరు ఫైరోగలు చేయాల్సిన అవసరం లేదని గతంలో పదే పదే చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే షాద్నగర్ ఎమ్మెల్యే కానీ, బీర్ లైలయ్య కానీ, లేకపోతే కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకైతే అవకాశం ఇచ్చింది కదా. రేపు యూనివర్సిటీలో 10 ఏళ్ల నుంచి మేము పనిచేసినాం పార్టీ అధికారం కోసం, కాబట్టి పార్టీలో కూడా మాకు రికగ్నైజ్డ్ ఉంది, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా మా శ్రమను గుర్తించారు. ఓకే. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు అందరికీ అవకాశాలు ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ, కలుద్దాం. యా, సో మాట్లాడదాం. సో ఈ నిరుద్యోగుల అంశము, ఈ జాబ్ క్యాలెండర్తో మొత్తం ఎవరు బయటికి రారు, చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు అంటున్నారు. చూద్దాం ఏం క్యాలెండర్ వస్తుంది, ఏం చేస్తారేంటన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో ఈ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చాలా దిశ